అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇడ్లీలే కానీ బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడే జొన్న రవ్వతో ఇడ్లీలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఒక గిన్నె తీసుకుని 2 గ్లాసులు మినపప్పు వేసుకున్నాను. 1/2 కేజీ ఉంటాయి. వీటిని శుభ్రంగా కడిగి ఒక 6 to 7 అవర్స్ నానబెట్టుకోండి. వేరే గిన్నెలో 1కి 2 గ్లాసుల జొన్న రవ్వ, ఇది కూడా పప్పు కడిగినప్పుడే నానబెట్టినప్పుడే ఇది కూడా కడిగేసి నానబెట్టుకోండి. ఈ రెండిట్లో నానబెట్టుకుందాం. పిండి రుబ్బడానికి ఒక 15-20 మినిట్స్ ముందు ఒక చిన్న టీ గ్లాస్తో అటుకులు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకుందాం. నేను పప్పు రుబ్బడానికి నైట్ కానీ మార్నింగ్ కానీ ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెట్టుకుంటాను. కూల్ వాటర్ వేసి రుబ్బడం వల్ల పిండి వేడవకుండా ఉంటుంది. మిక్సీ పట్టుకుందాం. మినపప్పు వేసుకుని కొంచెం అటుకులు కూడా వేసుకుని కొంచెం కూల్ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుందాం. పిండి మరీ పల్చగా రుబ్బకోకండి, ఇలా ఉంటే సరిపోద్ది. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా పిండే రవ్వలాగా గట్టిగా నీళ్ళు పిండడానికి రాదు, కొంచెం వాటర్ ఉండిపోద్ది. మనం పిండి పలచగా రుబ్బుకుంటే ఇందులో వాటర్ వల్ల ఇంకా పలచగా అయిపోతుంది. అందుకని కొంచెం గట్టిగానే రుబ్బి పెట్టుకోండి. మొత్తం ఇలా కలిపేసుకున్నప్పుడు గట్టి జారుడుగా ఉంటే సరిపోద్ది. అట్లా ఉంటేనే అది పులుసుద్దండి పిండి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని 7 నుంచి 8 గంటల వరకు బయట వదిలిపెట్టేసుకుంటే సరిపోతుంది. అది మంచిగా అవుతుంది. జొన్న రవ్వ ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. పిండి మంచిగా అయిపోయింది. 7-8 గంటలు నేను బయట వదిలిపెట్టేశాను. ఇట్లా మంచిగా పులిసింది. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుందాం. ఇడ్లీ రేకులకి కొంచెం నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. దీనివల్ల ఇడ్లీలు తొందరగా వస్తాయి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని సాల్ట్ కావాలంటే వేసుకోండి. నేనైతే సాల్ట్ వేయను. ఇట్లా ఇడ్లీలు వేసుకుని ఇడ్లీ గిన్నెలో వాటర్తో పాటు ఒక నిమ్మచెక్క వేసుకుంటానండి. వాడేసిన నిమ్మచెక్క ఉంటుంది కదా, దానివల్ల ఇడ్లీ పాత్ర తెల్లగా ఉంటుంది. కుక్కర్లో కూడా అంతే వేసుకుంటాను. వాటర్ కూడా బోరు వాటర్ కాకుండా ఫిల్టర్ వాటర్ వేసుకోండి. బోరు వాటర్ మరగడం వల్ల ఒక లేయర్ లాగా వచ్చేస్తుంది, ఫ్లోరైడ్ ఉంటుంది కదా. అంతేనండి, చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో. ఇడ్లీ ప్లేట్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతాయి. అంతేనండి, మన జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి. అంతా తప్పకుండా ట్రై చేయండి.